నాయకుడు ఆయన అందుచేత ఏంటంటే ఈ ఎన్నికల్లో దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇంతకు ముందు మిత్రులు బీజేపీ నుంచి మాట్లాడిన ఆయన చూసినప్పుడు నిజంగా కూడా ఒకే ఒక్క విషయాన్ని ఆయన నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఇది బీజేపీ సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ ద్వారా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనుసంధానంగా ఉన్నటువంటి సంస్థ అయినటువంటి నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసిందా, ఈ చట్టాన్ని చేయలేదా అనే దాని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనే చెప్పారు నీతి ఆయోగ్ దానికి ముందే ఆంధ్ర రాష్ట్రంలో చట్టం జరిగిందని. అయితే ఇక్కడ చట్టం జరిగినప్పుడు ఆ చట్టము ప్రజలకు ఉపయోగపడే చట్టమా లేక వంచే చట్టం అనే దాని మీద మనం నిజంగా కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. ఇవాళ భూ సర్వే అనేది సుమారుగా 100 సంవత్సరాలకు పూర్వం జరిగినటువంటి తప్ప 100 సంవత్సరాల నుంచి ఈ భూములకు సంబంధించినటువంటి సర్వే ఇప్పటి వరకు జరిగి ఉండలేదనేది మనందరికీ తెలుసున్నటువంటి వాస్తవం. అది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం యొక్క సూచనల మేరకు అది ఒక మంచి చట్టం అనేది అది నమ్మడం ద్వారానే దాన్ని మనం అసెంబ్లీలో శాసనసభలో తీర్మానం చేసుకోవడం కానివ్వండి, లేకపోతే ఆ తీర్మానం చేసుకున్నటువంటి సందర్భంలో మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రైట్, మనం చూస్తున్నాం ఏదైతే ఏపీ స్టేట్ లో ఎలక్షన్స్ ముందు రాజకీయ దుమారం రేపుతున్నటువంటి అంశం ఏదైనా ఉందంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అసలు ఇది సరైన పద్ధతిలోనే జరిగింది. ఏదైతే గతంలో అక్రమాలకు పాల్పడుతూ కబ్జాలకు గురవుతున్న స్థలాలని లేదంటే ల్యాండ్ని సరైన దోవలో పెట్టడానికి అసలైన హక్కుదారులు ఎవరుతుంటారో వారికి ఇవ్వడానికి అవకాశం ఉండే విధంగా చేస్తున్నాము. దీన్ని 2019లోనే చట్టం చేసినప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు టీడీపీ కూడా మద్దతు తెలిపిందంటూ కూడా నేను సజ్జల రామకృష్ణుడు చెప్తున్నారు. కానీ ప్రతిపక్షాలు అంటే ఏ ఒక్క ప్రతిపక్షమైనా కావచ్చు, ఆ ప్రతిపక్షంలో ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఏ ఒక్క అంశాన్ని వదులుకునే ప్రసక్తే ఉండదు. దానికి తోడు ఎలక్షన్స్కి ముందు ఇంకా 11 రోజులు దగ్గర 13 రోజులు 10 రోజులు మాత్రమే మనకి ఎలక్షన్స్ సమయం ఉంది కాబట్టి, 9 రోజులు మాత్రమే ప్రచారానికి కూడా సమయం ఉంది కాబట్టి, ప్రచారంలో మెయిన్గా మనం ముందు నుంచి అనుకుంటున్నాం ఏ ఒక్క అంశమైనా ప్రభావితం చేయొచ్చు, ఓటర్ యొక్క మైండ్ సెట్ని మార్చొచ్చు. ఆ ఒక్క అంశం ఈ వారం రోజుల్లో మనకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కనిపిస్తోంది. ఒకవేళ ఆ ప్రభుత్వం మళ్ళీ వస్తే గనక ఏ విధంగా ఉంటుంది, మీ అంటే మీ యొక్క భూమిని కూడా కోల్పోతారు. ఇంకా ఇంతకుముందు రవికిరణ్ గారు చెప్పిన విధంగా అన్ని అంశాలను కూడా దీంట్లో కలిపేస్తున్నారనమాట. మీ పాస్ పుస్తకాల మీద ఏదైతే ఫోటో ఉందో ఇవన్నీ కూడా జగన్ హయాంలోకి వెళ్ళిపోతాయి. మీరు కొనుక్కోవాలని అమ్ముకోవాలని మీకు హక్కు ఉండదు, మీ యొక్క స్థలం మీద మీ యొక్క హక్కు అనేది లేకుండా పోతుందంటూ కూడా ప్రతిపక్షాలు దీన్ని అస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం అధికార పార్టీ కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిరోజు కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ప్రజల్లో ఏదైతే అపోహలు ఉన్నాయో లేదంటే ప్రతిపక్షం సృష్టిస్తున్నటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో వాటిపై క్లారిటీ ఇస్తూ ముందుకెళ్తున్నారు. ఇంత డిజిటలైజేషన్ ముందుకెళ్తున్నాము, ఇంత టెక్నాలజీ పరంగా ముందుకెళ్తున్నాము, ఈ టైంలో ఈ విధంగా జరిగే అవకాశం ఉంటుందా, కావాలని చెప్పి ప్రతిపక్షాలు ఈ విధంగా చేస్తున్నాయి, మరి ఎందుకు అసెంబ్లీలో సపోర్ట్ చేశారు, ఇది మంచిది, ఎంత సమయం పడుతుందో చెప్పలేము, 4 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు, అంటే కాలం ఎంతైనా పట్టచ్చు, మంచిదే అంటూ పయ్యావుల కేశవ్ చెప్తా ఉన్నారు. మరి అప్పుడెందుకు మంచిది అయింది, ఇప్పుడెందుకు చంద్రబాబు ఈ విధంగా మాట్లాడుతున్నారనే అంశాన్ని కూడా తెరమీద తీసుకొస్తున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం దాదాపుగా ఏపీ ప్రజలకు తెలిసే ఉంటుంది, దాదాపు రోజుకి 2-3 కాల్స్ అట్లీస్ట్, లేదంటే తక్కువ అనుకుంటే చంద్రబాబు నుంచి లేదంటే లోకేష్ నుంచి భువనేశ్వరి మాట్లాడతారంటూ కూడా కాల్స్ వస్తున్నాయి, ఐవీఆర్ఎస్ కాల్స్. దాంట్లో కూడా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్తూ ఉన్నారు. మీ భూమి యొక్క హక్కు పత్రాలను కోల్పోతారు, ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతాయి. ఇంతకుముందు చెప్పున్నారు కదా, టీఆర్ఓ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆయన మీద కంప్లైంట్ చేసే రైట్ కూడా ఉండదు. దాంట్లో కొన్ని అంశాలు తెర మీద తీసుకుని వస్తున్నారు. ఒకవేళ ఆయన ఏదైనా లంచానికో లేదంటే దేనికైనా పాల్పడితే గనక ఆయన మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉండదు. కేసు వేయాలంటే మరి హైకోర్టు వరకు వెళ్లాల్సిందే తప్ప వేరేదేది లేదు.
కాబట్టి మీ యొక్క పత్రాలను ఏ విధంగా చేసుకోవాలి ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు. ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం వస్తే ఈ విధంగా ఉంటుందని ఇప్పటికే చాలా అంశాలు తెర మీదకి వస్తున్నాయి. కానీ ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. రైట్ నాగేశ్వరరావు గారు క్లారిటీ ఇవ్వండి. ఓకేనమ్మా. ఇప్పుడు హలో ఎస్ చెప్పండి. యాక్చువల్ గా ఇప్పుడు ఈ ఏదైతే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో దాని వల్ల భూ హక్కుదారులందరికీ కూడా ముందు ఒక రక్షణ అనేది ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం అండి. వాస్తవంగా చెప్పాలంటే గతంలో మరి 100 సంవత్సరాల క్రితం బ్రిటిష్ టైంలో జరిగినటువంటి ఏదైతే సర్వే ఉందో ఇప్పుడు మళ్ళీ దాని సర్వే అనేటువంటిది ఏ ప్రభుత్వం కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే మోడీ గారి ప్రభుత్వంలో దీన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేయడం, మరి నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్రాలకి దీన్ని ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా రైతులకు ప్రయోజనం ఉంటుందని చెప్పడం, అలాగే ఆ చట్టాన్ని పరిశీలన చేసినప్పుడు 100% ఇది రైతులకి ఉపయోగపడేటువంటి చట్టము, భూ హక్కులకి ఖచ్చితంగా భూ హక్కులు యజమానులకి హక్కులు కల్పించేటువంటి ఒక రక్షణ కల్పించేటువంటి చట్టంగా ఉంటుందని చెప్పేసి దీన్ని అమల్లోకి తీసుకునే ప్రయత్నం చేశారండి. అయితే ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారనేటువంటిది మాట ఒకటి వస్తా ఉంది. నిజంగా కూడా జగన్మోహన్ రెడ్డి అంటేనే ఒక సాహసం, ఒక ధైర్యం, ఒక దమ్మున్నటువంటి వ్యక్తిగా ఆయన ప్రజలకి సుపరిచితుడు. అందుచేత ఏంటంటే ప్రజలు ఏమనుకుంటారనే దానికన్నా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేటువంటి అంశంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉంటారు. కనుక ఈ చట్టం వల్ల 100% ప్రజలకి ప్రయోజనం పొందుతారు. ఎవరైతే భూములు ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక రక్షణ అనేటువంటి ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచనకు వచ్చినట్టే చట్టాన్ని అమలు చేసి ఆలోచన చేయడం, దానికోసం మరి శాసనసభలో కూడా మరి చట్టాన్ని తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే ఈ చట్టం ఉందో ఈ చట్టాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఇది 100% సర్వే మొత్తం టోటల్ గా స్టేట్ అంతా కూడా భూములన్నీ సర్వే చేసిన తర్వాత మాత్రమే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు 17,000 గ్రామాలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే ప్రస్తుతానికి అది 4,000 గ్రామాల్లో పూర్తి స్థాయిలో సర్వే పూర్తయింది. అలాగే 2,000 గ్రామాల్లో దగ్గరకు వచ్చి ఉన్నది కనుక అంటే 6,000 గ్రామాలు పోతే ఇంకా 11,000 గ్రామాలు మరి సర్వే జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ 11,000 గ్రామాలు కూడా సర్వే జరగాలంటే ఖచ్చితంగా కొన్ని సంవత్సరాలు పట్టేటువంటి పరిస్థితి ఇది. ఎందుకంటే ఏ ప్రభుత్వం వస్తుంది పక్కన పెడితే అసలు వాస్తవంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలు తీసుకురావడం అనేది మరి నిజంగా కూడా ప్రభుత్వ అధినేతల యొక్క వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనతో చేసేటువంటి పని కనుక ఇది నిజంగా 100% ప్రజలకు ఉపయోగపడే చట్టం, రైతులకు ఉపయోగపడే చట్టం, భూ యజమానులకు ఉపయోగపడేటువంటి చట్టం కనుక దీన్ని ఎంత ఇబ్బంది అయినా కూడా అమలు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటా ఉన్నారు. ఇది నిజంగా కొన్ని సంవత్సరాలుగా జరిగేటువంటి కానీ దీంట్లో కొన్ని అంశాలు వస్తున్నాయి కదా, ఏదైతే ప్రజలకి లాభం చేకూర్చడం కోసం మీరు చేశారు, హక్కు పత్రాల కోసం ఏదైతే ఆ యొక్క యజమానికి హక్కు కల్పించే విధంగా ముందుకెళ్తున్నాను, కానీ దీంట్లో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి కదా. ఒకవేళ ఆయనకే పూర్తి అధికారాలు ఇస్తే ఏ విధంగా ఉండబోతోంది? ఒకవేళ ఎవరైనా కక్షపూరితంగా చేసి ఆ ల్యాండ్ తన మీద రాయించుకోవాలన్నా, లేదా దూర ప్రాంతాల్లో ఉన్నవారు వారి పేరు మీద మార్పించుకోవాలన్నా ఇది మళ్ళీ అక్రమాల కింద రాదా? అమ్మ ఈ ఇబ్బంది రావడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం ఇది ప్రజల్లో అపోహలు సృష్టించడానికి కారణం నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే అడ్వకేట్ కమ్యూనిటీ కూడా ఈ విషయంలో కొంత ఒక అసహనానికి గురైంది. కారణం ఏంటంటే ల్యాండ్ డిస్ప్యూట్ అనేవి జనరల్ గా కోర్టులో 65% ఆఫ్ డిస్ప్యూట్స్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయమ్మా. అందుచేత ఏంటంటే ఇదంతా ఈ చట్టం కనుక అమలయ్యి ఈ చట్టం ప్రజలకు రక్షణ కల్పించినప్పుడు, ఈ భూ హక్కుదారులకు రక్షణ వచ్చినప్పుడు వాళ్ళకి కోర్టుకి వెళ్ళే అవకాశం జనరల్ గా రాదు. ఎందుచేత రాదు అంటే పూర్తి స్థాయిలో ఈ చట్టం ఆ రకమైనటువంటి రక్షణ కల్పిస్తూ ఉంటది. అందుచేత ఏంటంటే లిటిగేషన్ తగ్గిపోతుంది. ఆ లిటిగేషన్ తగ్గిపోయినప్పుడు ఫీడింగ్ టు ది అడ్వకేట్స్ అనేది కొంత మేరకు తగ్గుతుంది. దాని నుంచి కోర్టుల వరకు వెళ్ళే అవకాశమే లేదంటారు. ఒకవేళ వారికి ఏదైనా అయితే కింద స్థాయిలో ఇంకేదైనా డైరెక్ట్ హైకోర్టుకే, అసలు హైకోర్టు వరకు వెళ్ళే ఆప్షనే ఉండదు అని చెప్పి మీరు అంటున్నారు. ఒక నిమిషం అండి. విద్యాసాగర్